వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. తమిళనాట ఇప్పుడు ఒక వీడియో వైరల్గా మారుతూ ఉంది. మనకు తెలిసినటువంటి నటుడు వినాయకన్ అంటే జైలర్ సినిమా ద్వారా మనకు బాగా సుపరిచితుడు. అతను అభ్యంతరకరంగా వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో, అర్ధనగ్నంగా తన ఇంటి బాల్కనీ మీద చేసినటువంటి చేష్టలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. అందరూ కూడా అతని వ్యవహార శైలిపై, అతని ప్రవర్తనపై దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. ఒక పెద్ద నటుడై ఉండి ఇలా ఎలా బిహేవ్ చేస్తామంటూ కూడా అతన్ని సోషల్ మీడియా వ్యాప్తంగా, అలాగే ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అతని మీద దుమ్మెత్తిపోయటం మనకి కనిపిస్తుంది. ఈ సందర్భంగా అతను తన ప్రవర్తనకి సిగ్గుపడుతున్నట్లుగా తను స్పందించాడు. సోషల్ మీడియా ద్వారా తన ఏదైతే సోషల్ మీడియా హ్యాండిల్ ఉందో దాని ద్వారా అతను పర్సనల్ ఫ్రంట్లో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటం వల్ల వాడిని డీల్ చేయలేక నేను అలా ప్రవర్తించాను, ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పు చేయనంటూ అతను సారీ చెప్పాడు. దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఏదైతే వైరల్ అవుతుందో ఒకసారి దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇక మనం చూస్తున్నాం, ఇతను వినాయకన్ తన ఇంటి ఆ బాల్కనీలోకి వచ్చి అతను లుంగీతోటి, కేవలం ఒంటి మీద లుంగీ మాత్రమే ఉంది. ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవరో ఒక అతను అతన్ని వీడియో తీసి, అంటే అక్కడ అతను ప్రవర్తించిన తీరు కూడా చూడండి, కింద పట్టడం, లేవటం మళ్ళీ. సో అతను అలాగే ఎవరినో ఏదో తిడుతున్నట్టుగా కూడా మనకి కనిపిస్తూ ఉంది. సో ఇదంతా ఇది చూసినప్పుడు అందరూ కూడా ఈ వీడియో బయటికి రావడంతో అందరూ కూడా దిగ్భ్రాంతి చెందారు. ఏంటి వినాయకుని ఎలా ప్రవర్తిస్తాడా, అతని ఒరిజినల్ క్యారెక్టర్ ఇదేనా అని చెప్పేసి. అయితే వినాయకుని ఎలా ప్రవర్తించడం, వార్తల్లోకి ఎక్కటం, వివాదాస్పదుడు కావటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇతని వ్యవహార శైలి వార్తలకు ఎక్కింది. ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, కొచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీసులతోనే గొడవ పెట్టుకొని అరెస్ట్ అయ్యాడు. పోలీసులు అప్పుడు అదుపులోకి తీసుకున్నారు. అట్లాగే ఒకసారి హైదరాబాద్కి వచ్చి, షూటింగ్ నిమిత్తం హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఎయిర్పోర్ట్లో అధికారులకు పట్టుపడ్డాడు. బాగా మత్తులో ఉండగా, నిషాయికి అంటే మద్యం మత్తులో ఉండి అతను కనిపించడంతో అప్పుడు కూడా ఎయిర్పోర్ట్ అధికారులు, అఫీషియల్స్ ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఇలా వార్తలోకి ఎక్కటం అతనికి మామూలుగా మారిపోయిందని చెప్పేసి వినిపిస్తూ ఉంది. సో ఏదైతే అంటే స్వతహాగా మలయాళీ అయినప్పటికీ నటుడుగా అతను చాలా పెద్ద పేరు సంపాదించుకున్నాడు, మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఎప్పుడో వచ్చినటువంటి తెలుగు సినిమా అసాధ్యుడు, సో మనకు తెలుసు, కళ్యాణ్ రామ్ హీరోగా యాక్ట్ చేసినటువంటి ఆ సినిమా, అందులో కూడా అతను నటించాడు, ఒక నెగిటివ్ రోల్లో కనిపించాడు. ఆ తర్వాత మళ్ళీ అతను తెలుగు సినిమాలో నటించలేదు. కానీ ఈ మధ్య వచ్చినటువంటి జైలర్ సినిమాలో అతను ప్రధాన విలన్గా అతను నటించిన తీరు ఆ సినిమా విజయంలో కూడా కీలక పాత్ర పోషించింది అని చెప్పేసి చాలామంది భావిస్తారు. సో రజనీకాంత్ తోటి అతను ఢీకొట్టినటువంటి విధానం, అలాగే చివరిదాకా ఒక స్మగ్లర్గా అతను చేసినటువంటి జైలర్ని ఇబ్బందులు పెట్టడానికి, ఆయన్ని కుటుంబాన్ని అంతం చేయడానికి అతను చేసినటువంటి పనులన్నీ కూడా జైలర్ ఎలా ఎదుర్కొని వాటిని తిప్పికొట్టాడు, ఎలా చివరికి అతను ఓడిపోయాడు అనేది మనం చూసాము. చాలా బాగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన విధానం అందరినీ కూడా ఆకట్టుకోవడం మనం చూసాం. సో అట్లాగే రీసెంట్గా వచ్చినటువంటి మలయాళీ బ్లాక్ బస్టర్ మూవీ మార్కోలో కూడా అతను ఒక కీలక పాత్రలో కనిపించడం మనం చూసాం. సో ఇలా అటు మలయాళ సినిమాలు, తమిళ సినిమాలతోటి ఒక ప్రధాన నటుడుగా, ప్రధానమైన క్యారెక్టర్ ఆర్టిస్టుగా అతను చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. బట్ వ్యక్తిగత జీవితంలోకి వచ్చేటప్పటికి ఇలా వివాదాస్పదంగా బిహేవ్ చేస్తూ అతను ఎప్పటికప్పుడు వార్తల్లో వ్యక్తిగా రాంగ్ రీజన్స్తో వార్తల్లో వ్యక్తిగా మారుతూ ఉన్నాడు. సో ఇప్పటికీ తను చేసిన పనికి సిగ్గుపడుతున్నాను, ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను, దయచేసి నన్ను క్షమించండి, నేను నా వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాను, వాటిని ఎలా డీల్ చేయాలో నాకు తెలియట్లేదు, అందుగురించి నేను అలా ప్రవర్తించాను,
ఇంకోసారి ఇలాగా జరగకుండా చూసుకుంటాను, దయచేసి క్షమించండి అంటూ అతను పెట్టిన పోస్ట్ కూడా ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా అంటే నటులు చాలామందికి వాళ్ళని ఆ, ఆ- ఆదర్శవంతంగా ఉండాలని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు మామూలుగా. సో వాళ్ళని అభిమానించి ఈవెన్ వాళ్ళు విలన్ రోల్స్ పోషించినప్పటికీ కూడా వాళ్ళని అభిమానించే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఇతని చేష్టలకి అంటే మనం చాలామందిని చూసాం. నిజ జీవితంలో చాలా సాఫ్ట్గా ఉండేవాళ్ళు కూడా తెర మీద క్రూరమైనటువంటి విలన్లుగా వాళ్ళు రాణించే తీరు చాలా గొప్పగా ఉంటుంది. తెలుగులో మనకు తెలుసు, ఒక రాజనాల లాంటి ఒక గొప్ప నటుడు, ఒక ఆర్ నాగేశ్వరరావు లాంటి ఒక గొప్ప నటుడు ఆ రోజుల్లో, ఒక ఎస్వి రంగారావు గారు లాంటి ఒక గొప్ప నటులు, వీళ్ళందరూ కూడా తెర మీద అద్భుతమైనటువంటి విలనిజం పండించిన వాళ్ళు. కానీ నిజ జీవితంలో వాళ్ళు చాలా సహృదయులుగా, చాలా మంచి వాళ్ళుగా పేరు సంపాదించుకున్నారు. సో అట్లనే ఈవెన్ తమిళంలో పెద్ద పెద్ద విలన్లుగా రాణించిన వాళ్ళు సైతం సో నిజ జీవితంలో చాలా మానవతావాదులుగా పేరు సంపాదించుకోవడం చూసాం. అంతెందుకు, బాలీవుడ్ యాక్టర్ సోను సూద్ సో ఎన్ని సినిమాల్లో ఆయన విలన్గా నటించారో మనకు తెలుసు. కానీ నిజ జీవితంలో ఆయన గొప్ప మానవతావాదిగా ఎంత పేరు తెచ్చుకున్నారు. అలాగే ఎంతోమందికి ఆయన విరాళాలు అందించారు, కష్టాల్లో ఉన్నవారిని, ఆర్థిక కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకున్నారు. సో ఆయన తెర మీదనే విలన్, నిజ జీవితంలో మాత్రం హీరో అని చెప్పేసి అందరూ కూడా కొనియాడుతుంటారు. కానీ వినాయకన్ విషయానికి వచ్చేటప్పటికి తెర మీదే కాదు, తెర బయట కూడా ఆయన అదేవిధంగా బిహేవ్ చేస్తున్నాడు అంటూ సో నెటిజన్లు కానివ్వండి, అలాగే సినిమా వాళ్ళు కానివ్వండి అభిప్రాయపడుతున్నారు. సో అదే సోషల్ మీడియాలో కూడా ఆయనకు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్నటువంటి కామెంట్లు కానీ అభిప్రాయాలు కానీ మనం చూడవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా సో ఇప్పుడు ఇది ఒక అభ్యంతరకరంగా, అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి మరి వినాయకన్ మీద ఇలా పబ్లిక్గా మరి ఏమన్నా అక్కడ ప్రభుత్వం ఏమన్నా చర్యలు తీసుకుంటుందా, పోలీసులు ఏమన్నా చర్యలు తీసుకుంటారా అనేది మరి లెట్ us వెయిట్ అండ్ సీ.